నువ్వు ఒక్కసారి ఊ అంటే నీ రేంజే మారిపోతుందన్నా. నమ్మమంటావా? అన్నా ఏంటన్నా, ఇంకా ఏంటన్నా, ఆలోచన ఏంటన్నా? అసలు నువ్వు ఎవడివి? డాన్, బుడ్డా డాన్. బుడ్డా డాన్. అదే ఈవేళ బుడ్డా డాన్, రేపు ఛోటా డాన్, ఎల్లుండు మోటా డాన్, తర్వాత నేషనల్ డాన్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ డాన్. నన్ను నమ్మిన వాడెవ్వడు బాగుపడలేదా? చెడిపోలేదురా. విన్రా, నీ బాస్ నాకు 25 లక్షలు ఇస్తాడు. దాన్ని క్రికెట్ బెట్టింగ్ లో పెడితే ఇండియా విన్ అయితే 3 times ప్రాఫిట్, 75 లక్షలు. మంచి బుర్ర. నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టే కదా. అప్పుడు మీకందరికి బోనసులు వస్తాయి. జీతాలు ఇస్తే చాలు. ఉంటున్నాయలా పరువు తీసేస్తున్నా అంత ముందు ఎక్కువ ఇన్నేసి మాటలు పడుతూ ఈ డెన్నెందుకు నడుపుతున్నారు బాస్? మీరు నా మాట వినండి. మీకు ఈ అవమానాలు ఉండవు, వెటకారాలు ఉండవు. అవునన్నా, చూసావా సత్యం. హలో హలో, యా యా, ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అన్నా నీ పంట పండిందన్నా, పందెం పెరిగింది. 25 లక్షలకి 5 రెట్లు ఎక్కువ, 1,25 లక్షలన్నా. 5 రెట్లు? 25 లక్షలు, 1,25 లక్షలు వస్తే వీళ్ళిద్దరినే కాదు 20 మందిని పెట్టుకోవచ్చు. ఈ నలుగురినే కాదు 40 మందిని పెట్టుకోవచ్చన్నా. తుప్పు తుపాకీలు కావు, పేలేవి పెట్టుకోవచ్చన్నా. ఒరే ఆడు అడిగిన డబ్బులు ఇచ్చేయండి రా. ఎవడరా అది కనిపించింది? అన్నా, వాడు దొరకలేదా? రేయ్, నరుక్కుంటా పోతే అడవులు మిగలవు, చంపుకుంటా పోతే మనుషులు మిగలరు. రేయ్, ఇక మీదట మీరు అదే పని మీద ఉండండి రా. రే, మీరన్నా నా మాట నిలబెట్టండి రా. నువ్వు ధైర్యంగా ఉండన్నా, ఆడి సంగతి మేము చూసుకుంటాం. జావ్ జావ్. సార్ ఉన్నారా? లోపల ఉన్నారండి. యా, నిన్న ఇన్కమింగ్ కాల్స్ అన్ని చెక్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేనేజర్ ఆన్సర్స్ ప్రిపేర్ చేద్దాం. ఓకే కదా? థ్యాంక్ యూ. సిస్టమ్ ఏమైనా ట్రబుల్ ఇస్తుందా? పర్లేదు కదా? యా, ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, యా, yes, మేనేజర్ శశి ప్రీతం. ఇట్స్ మీ. ఓ సారీ, మీ పేరుని బట్టి అబ్బాయి ఏమో అనుకున్నాను. మీకోసం నేను మగాడిగా మారలేను కదా. ఎనీవే, ఐఎమ్ శశి ప్రీతం. ఐఎమ్ రాహుల్. చూసారు కదా, ఓకే ఇదే మన కాల్ సెంటర్ ఆఫీస్. ఓకే మ్యామ్. ఈ రోజు నుండి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. డిఫరెంట్ కస్టమర్స్ దగ్గర నుండి రౌండ్ ద క్లాక్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. బాగా వర్క్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్లీ. ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. క్రిష్, కొంతమందిని కలవడం నేను చేసుకున్న అదృష్టం, కానీ ఇలాంటి వాడిని కలవడం నేను చేసుకున్న దురదృష్టం. కాదు కాదు, శాపం. he is Mr. Rahul. Hi. And he is Krish. This is your seat. Krish, take care of him. Yeah, sure. Good luck. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, నేనేం చేయాలి? సింపుల్. మన వాళ్ళు టైం పాస్ కాకపోతే ఫోన్ చేసి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. తెలిస్తే సమాధానం చెప్పాలి, లేకపోతే కస్టమర్ కేర్ కి ఫార్వర్డ్ చేయాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? కానీ మన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు. అందుకోసమే సీట్ ని ఎప్పుడు అంటి పెట్టుకొని కూర్చోవాలి. Yes, Bhagya Online speaking. Yes, Bhagya speaking. ఏంటి, ఇక్కడ భాగ్య అని పేరు పెట్టుకున్న వాళ్ళకే జాబ్ ఇస్తారా? అలా కాదు, ఇక్కడ ఎవరు మాట్లాడినా భాగ్య అనే చెప్పాలి. అప్పుడే కస్టమర్ కి ఎప్పుడు ఒకే వ్యక్తితో మాట్లాడుతున్నానా అనే ఫీలింగ్ ఓ ఉంది. ఓకే.
అది సరే, ఇక్కడ మగవాళ్ళందరికీ ఆడవాళ్ల పేర్లు, ఆడవాళ్ళందరికీ మగవాళ్ల పేర్లు ఎందుకు? ఆ విషయం మేనేజర్ శశి ప్రీతం ఉన్నాడు. ఓ ఓకే మేడం, సారీ. హాయ్ భాగ్య ఆన్లైన్, మే ఐ హెల్ప్ యూ? ఓకే మేడం, మీ కంప్యూటర్ ఆన్ లో ఉందా? నేనేం జోక్ చేయట్లేదు, ఇట్స్ సింపుల్ ప్రోటోకాల్. సారీ, మీ ప్రాబ్లం ఏంటో సూపర్వైజర్ తో మాట్లాడి త్వరగా చెక్ చేపిస్తాను, అంతవరకు హోల్డ్ లో ఉండండి. ఆ? మీ టీవీలో మంటలు వస్తే నేను ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలా? మ్యామ్, మీ కాల్ మా టెక్నికల్ సూపర్వైజర్ కి ఫార్వర్డ్ చేస్తున్నాను, ప్లీజ్ హోల్డ్ చేయండి. ఈ చీకటి రాజ్యంలో కళ్ళున్నవాడే కింగ్. క్యాంటీన్కి వెళ్దామా? దిస్ ఈస్ మై వెల్కమ్ ట్రీట్. ఓకే, థ్యాంక్ యూ. మై వైఫ్ అండ్ డాటర్. పాప చాలా బాగుంది. కానీ దాని పరిస్థితే బాగలేదు. ఏమైంది? హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్ చేయాలి. అందుకు 10 లక్షలు కావాలి. నా దగ్గర పైసా లేదు. ఇంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని కూల్గా ఎలా ఉన్నావు? టెన్షన్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయిద్దా? కూల్గా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవదు. అందుకు నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటి? ఆ, తర్వాత చెప్తాను. ఏంటి బాస్, అందరు నన్నే మీ చూస్తున్నారు. అందరినీ ఆరాధిస్తున్నట్టున్నారు. అయితే నేను కదా చూడాలి. నీకు దన్నారా బాబు? ఏయ్, ఏమైంది? నువ్వు అడుగు పెట్టే కంపెనీ అంతా మూసేశారు. వాట్? వాటా? ఏం ఐరే లేకరా బాబు నీది? ఏంటిది? ఏంటి ఈ అన్యాయం? ఐ విల్ ఫైట్. క్రిష్, క్రిష్ ఆగు. ఏంటి సార్ ఇంత సడన్ గా close చేశారు ఎంత సార్? అసలు notice కూడా ఇవ్వరా? అసలు మాకు తన ఏంటి bad luck. intimation ఓ క్రిష్, ఏమైంది? ప్రయోజనం లేదు. మ్యాటర్ వెరీ సీరియస్. అంత బ్లడీ రెసెషన్ వల్ల. నువ్వేం ఫీల్ అవ్వద్దు. అంతా నా Be బ్యాడ్ good. టైం క్రిష్. జాగ్రత్త. డోంట్ వరీ, సాయంత్రం బాల్లో కలుద్దాం. తప్పకుండా రావాలి. ఎందుకు? నొప్పులు తగ్గడానికి. నువ్వు రా. హే ఆ? కమ్ ఆన్ మై ఫ్రెండ్, రా రా రా, కూర్చో. బాస్, ఉదయం నీ మీద నాకు డౌట్ రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది. ఏంటి? నీ లెగ్లో ఏదో పవర్ ఉంది. నీ జోక్ నాకు నచ్చలేదు. ఏంటి ఫీల్ అయ్యావా? ఓకే సారీ. ఏం తీసుకుంటావు? బటర్ స్కాచ్. ఎక్స్క్యూజ్ మీ, 1 పెగ్ స్కాచ్. ఏ స్టాప్ స్టాప్, నేను చెప్పింది బటర్ స్కాచ్, అర్థమైందా? ఇంకా నయం, చక్కెర పొంగలి, పులిహోర, ఇడ్లీ, నాకు సాంబార్. డ్రింక్స్ అలవాట్లేదు. ఓకే, 1 కోక్, 1 పెగ్. ఏదో ప్లాన్ చెప్తాను రమ్మన్నావు. కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ నేను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? సిటీలో బాగా బలిసిన వాళ్ళ జాతకాలని సంపాదించాను. వాళ్ళ అడ్రస్లతో సహా నా దగ్గర ఉన్నాయి. కొంతమంది చేసే పనేంటో తెలుసా? అందమైన అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి నూడుగా ఫొటోస్ వీడియోస్ తీసి వాటితో భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి బిజినెస్ చేస్తున్నా. మనం కూడా అలాగే చేద్దామంటావా? వాళ్ళని మనం బ్లాక్మెయిల్ చేద్దామంటున్నాను. వచ్చిన డబ్బులో 50-50. ఏమంటావ్? సారీ, ఇది ఇల్లీగల్. ఏ కూర్చో కూర్చో. వాళ్ళు చేసేది ఇల్లీగల్, మనం చెయ్యబోయేది పక్కా లీగల్. అర్థం కాలేదా? మంచివాణ్ణి మోసం చేస్తే తప్పు. ఎస్, అడ్డంగా సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి 4 రూపాయలు లాక్కుంటున్నాం. ఇందులో తప్పేముంది? నాకు నచ్చలేదు. నచ్చి చేసుకోవడానికి ఇదేం పెళ్లి కాదు. బాగా ఆలోచించు. నా కూతురికి హార్ట్ సర్జరీ చేయాలి. నీకా టైం బ్యాడ్, డబ్బులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నావు? గుడ్ బ్యాడ్, రైట్ రాంగ్, తప్పు ఒప్పు ఇవన్నీ ఆలోచిస్తే ఎవ్వడూ డబ్బు సంపాదించలేడు. ఒక్కసారి రూల్స్ అన్నీ బ్రేక్ చేసేయ్. అన్నీ నేను చూసుకుంటాను. జస్ట్ నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు. వచ్చిన దాంట్లో
50. 50,000. 50 లక్షలు. 50 lakh? కూల్. సరే, ఒక పని చేద్దాం. టాస్ వేద్దాం. బొమ్మ పడిందో నువ్వు నాతో రావాలి, బొరస్ పడిందో నువ్వు నాతో రాక్కర్లేదు. బట్ బొమ్మ పడితే నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, వస్తాను. బట్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. అయితే దీనికి కూడా టాస్ వేద్దాం. కావాలా? హే, నువ్వా? ఎవరు? ఒక రోజు ఇక్కడ నేను తరచూ పక్కొస్తూ ఉంటాను. తను నాకు ఇక్కడ పరిచయం అయింది. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. క్లోజ్ ఫ్రెండ్స్. ఐ లైక్ యూ. ఇతనెవరు? ఐఎమ్ రాహుల్. ఐఎమ్ షరీన్. మై కార్డ్, కాల్ మీ. వీడి గర్ల్ ఫ్రెండ్ ని. పెళ్లికి ముందు. ఓ, అవును, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడంటే ఎప్పుడు? కరెక్ట్ గా చెప్పాలంటే బాగా బలిసినోళ్ళు, బ్లాక్ మెయిల్, బ్లా బ్లా బ్లా. మెల్లగా. ఐడియా బాగుంది. నేను కూడా జాయిన్ అవుతాను. ఎందుకు? ఎందుకా? నాకు కూడా డబ్బులు కావాలమ్మా. చాలా కష్టాల్లో ఉన్నాను. మీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీ కస్టమర్స్ దగ్గర మీరు మాట్లాడితే మీ వాయిస్ వాళ్ళు గుర్తుపట్టచ్చు. అదే నేను మాట్లాడాననుకో, మీరు సేఫ్ కదా. ఎస్, యు ఆర్ రైట్. సరే, నీకు ఎంత షేర్ కావాలి? ఓన్లీ 25%. టూ మచ్. ఏయ్, నీ బాబు గడు సొమ్మా నీదేం పోయింది? ఒక్క ఫోన్ కాల్ కి 25%? ఎస్, ఒక్క కాల్ కి 25%. డిస్కౌంట్ ఏం లేదా? నో. ఎక్కడున్నావురా? అంటే దారిలో మదర్ తెరేసా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు డొనేషన్ అడిగారు. నేను డబ్బులు లేవని చెప్పాక. అవునా, అమ్మాయి ఎవరు ఏడ్చుకుంటూ వెళ్తుంది? ఏమన్నా చేసావా ఏంటి? కడుపు చేశాను. కడుపు చేసావా? టిఫిన్ చేసినంత ఈజీగా చెప్పావు. నాడు బండికి వెళ్దాం. అయితే ఓ పని చేయండి. మీరు డిమాండ్ చేస్తున్న 2 crores లో 25% ఇచ్చేయండి. ఎక్స్ట్రా 1 crore నేను తీసుకుంటాను. నువ్వు చెప్పినట్టు చేస్తే మాకంటే నీకే ఎక్కువ షేర్ వస్తుంది. నేను ఒప్పుకోను.